హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని తీసి పూర్తిగా వచనమంతా కలిపి చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనాన్ని తీసి మనం చదువుకుందాం. నేను చదువుతాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు నాయన. మరొక మారు మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు. ఇక నాయన అల్పుడను అయోగ్యుడను ప్రభువా, నిలవబట్టుకైనాను ప్రభువా, అర్హత లేనటువంటి వాడును ప్రభువా. ఇక నన్ను కృపనిచ్చి మీరు నిలవబెడుతున్న విధమును బట్టి నీకు వందనాలు. ఇక నాయన రాత్రికాలం ప్రభువా, ఇక నన్ను సేవకుల్ని అత్యంత అభిషేకం చేత నింపి ఇగో ప్రభువా అయ్యా ఆత్మ సంచారాన్ని ప్రభువా ఇక గమనించుకున్నట్టుకు ప్రభువా మాకు ఇచ్చినటువంటి గ్రహింపును బట్టి నీకు వందనాలు. ఇగో నాయన మరి దినమున ఇగో నాయన నిలవబడుతూ ఉంటుండగా ఇగో నన్ను మీరే మాట్లాడి నడిపించమని, నీకు అసాధ్యమైనది ఏదియోనూ లేదని ప్రభువా ఎరిగి వెళ్ళటానికి సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. మరి పాడటానికి కారణం, మరి మొన్న పైడి భీమవరం వెళ్తూ ఉంటున్నప్పుడు పాస్టర్ గారిని నేను డ్రైవింగ్కి తీసుకుని వెళ్ళాలి. ఆ బండి మీద నేను పాడుకుంటున్నాను. ఏం పాట పాడాలి అని అనుకుంటున్నప్పుడు ఈ పాటను నేను పాడుకుంటుంటూ నేనేమనుకున్నానంటే ఈ ఆదివారం వాక్యం కదా, మొదటి పాట ఇదే పాడాలి అని అనుకున్నాను. హల్లెలూయా. తీరా పైడి భీమవరం మీటింగ్కి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అనుకోకుండా ఆ పాటను పాడారు. హల్లెలూయా. ఇంకా చాలా ఆనవాళ్ళని దేవుడు చక్కగా నాకు అనుగ్రహించాడు. ఈ మధ్య నెల్లిమర్ల మేము వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని సేవకులు ఆ కుటుంబంతో కొన్ని సాక్ష్యాలను పంచుకుంటూ ఉంటున్నారు. నా జీవితంలో ఇలా జరిగిందమ్మా, నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు అని ఉంటున్నప్పుడు నాకు ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆ టైంలో ఆ సమయంలో ఆ మాట వినిపించినప్పుడు నాతో ఏదైనా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ గదంతటిని దేవుడు ఆవరించి ఉన్నాడు అని అన్నప్పుడు ఈ రోమాలన్నీ కూడా నిక్కబొల్చుకుంటాయి. రెండవదిగా నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆ మాటను ఎప్పుడైతే నేను అనుకున్నానో ఈ మాట ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. తీరా ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఇది శారాను గురించి కదా, ఇది అందరికీ తెలిసిన వాక్యమే ప్రభువా, మరి దీని విషయంలో నేను ప్రత్యేకంగా నేనేం చెప్పగలనని చెప్పి దీన్ని పక్కన పెట్టడానికి స్టార్ట్ చేశాను. కానీ దేవుడు దాన్ని మలుపు తిప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చాలా అనువాలు. రాత్రికాల సమయంలో కూడా మరి హన్నమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అన్నాడు. హల్లెలూయా. అలా చిన్న చిన్న వాటిని నాకు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఇస్తారు అని అన్నప్పుడు ప్రతి మాటని నేను చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటిల చేత దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని నేను పట్టుకొని ఆత్మ నడిపింపును కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు అటువంటి విధంగా
మరి యొక్క వాక్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏంటండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఒకసారి మీ పక్కవారికి చేతులు పట్టుకొని ధైర్యంగా ఒక మాటని చెప్పండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని చెప్పండి. చెప్పండి, నవ్వుకుంటూ చెప్పండి, చాలా ఆనందంగా చెప్పండి. చూడండి, మీ యొక్క ముఖాల్లో ఎంత నవ్వుని దేవుడు నింపాడు కదా. కానీ ఈ మాట యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటి మాటను దేవుడు మాత్రం నవ్వుకుంటూ చెప్పలేదు, చాలా ఆనందంగా చెప్పట్లేదు, కానీ చాలా రోషంతో, కోపంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శారాతో మాట్లాడుతున్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, వారికి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని కోపంతో, రోషంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే మాట దేవుడు మన అవిశ్వాసాన్ని బట్టి మనతో ఆనందంగా కాకుండా కోపంతో, రోషంతో దేవుడు ఒక ఛాలెంజ్గా దేవుడు అది మాట్లాడితే అది మనకంత శ్రేయస్కరం కాదని ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అసలు ఈ మాటలన్నిటిని గమనించుకోవడానికి ముందుగా నా దగ్గర ఒక 4 సంవత్సరాల నుంచి ఒక చిన్న వీడియో ఉంది. ఆ వీడియో చాలామందికి నేను షేర్ చేశాను. చాలా సంవత్సరాలుగా చాలామంది చూస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ అందరికీ తెలిసిన వీడియో అనుకుంటున్నాను. ఏజీ వర్క్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ని ఒక చిన్న క్లిప్ని తీశారు. అందులో ఒక అబ్బాయి ఒక కొబ్బరి చెట్టు కింద కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? కొబ్బరి చెట్టు కింద కూర్చొని కొబ్బరి బొండాలు కిందకి పడు, కొబ్బరి బొండాలు కిందకి పడు అని చెప్పి ఆ కొబ్బరి బొండాలతో ఆ చెట్టుతో చెప్తా ఉంటాడు. కానీ ఎంతసేపటికి ఆ కొబ్బరి బొండాలు పడకపోవడం చూసి చాలా నీరసిల్లిపోతాడు, కొంచెం అధైర్యపడిపోతాడు, ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉంటుంటే అలా ఆ మార్గం నుంచి ఇంకొక అతను సైకిల్ తొక్కుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత, ఏంటండి మీరు ఏడుస్తున్నారు, ఇక్కడ కూర్చున్నారేంటి అని మాట్లాడుతూ ఉంటుంటే, అలా కాదన్నా, నేను మా మమ్మీకి, లేదంటే మా తల్లికి, మా అమ్మకి బాగోలేదు, తనకి చాలా నీరసంగా ఉంది, జ్వరంగా ఉంది, తనకి నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ కొబ్బరి బొండ నీళ్ళైనా వస్తే ఆ కొబ్బరి బొండ నీళ్ళైనా నేను మా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఆ అబ్బాయితో చెప్పాడు. సరే, ఇప్పుడు ఏమైంది అని అంటే, మా సండే స్కూల్లో ఒక మాట చెప్పారన్న, ఆ విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమవుతుందట, కొండలైనా కూడా పెకలించబడతాయి అని చెప్పి ఆ మాటను బట్టి మరి కొండే నీటిలో పడితే మరి పైన ఉన్నటువంటి ఆ కొబ్బరి బొండాలైనా పడవా అని చెప్పి నేను ఎంతగానో ఇక్కడ కూర్చొని నేను అడుగుతూ ఉంటున్నానన్నా అని అన్నాడు. అరే భలేవారండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, భలేవారు. సరే, ఇంతగా మీరు అడుగుతూ ఉంటున్నారు కదా, సరే రండి నేనే తీసిస్తానని చెప్పి అతను కొబ్బరికాయలు తెంపడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? కొబ్బరికాయలు తెంపడానికి వచ్చాడు. సరే, ఇప్పుడు ఆ చెట్టు ఎక్కాడు, కొబ్బరికాయలు తెంచాడు. ఈ అబ్బాయి 2 కాయలు వస్తే చాలనుకున్నాడు, కానీ చాలా కాయలను ఆయన తెంచిన తర్వాత ఆ యొక్క కొబ్బరికాయలు తీసినటువంటి ఆయన కిందకి దిగిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా చాలా సంతోషించాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ఎందుకంటే మా అమ్మకి ఇప్పుడు నేను ఆ నీళ్ళని పట్టుకొని వెళ్తానంటే అబ్బాయి కూడా కొంచెం ఒక కొబ్బరి బొండని తీసుకొని తాగాడు. సరే, అంతా బాగానే ఉంది. కానీ అప్పుడు ఆ అతను మాట్లాడుతున్నాడు, నిజమేనండి, మీ విశ్వాసమే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఎందుకనంటే మీరు ఇలా ప్రార్థన చేయడం వల్లనే, లేదంటే మీరు ఇలా అడగడం వల్లనే దేవుడు నన్ను ఇక్కడికి పంపించేయడం. నువ్వు అనుకున్నట్టుగా ఏది జరగదు, కానీ ప్రభువు అనుకున్నట్టుగా కొన్ని కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ మాటను విన్నటువంటి ఆ అబ్బాయి, అలాగే అన్నయ్య అని చెప్పి వారిద్దరూ సంతోషంగా ఆ అబ్బాయి ఆ మూటని ఎత్తలేకపోతూ ఉంటుంటే ఆ అబ్బాయికి సహకారంగా ఆ అబ్బాయిని సైకిల్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇదంతా జరిగినటువంటి షార్ట్ ఫిలిం, వాళ్ళు తీసినటువంటి కథ. ఆ కథలో కలిగినటువంటి భావం ఏంటి అంటే, యెహోవాకి అసాధ్యమైనది అయినటువంటి ఏదైనా ఉంటుందని అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది ఉండదు, కానీ మనం అనుకునేటువంటి పద్ధతిలో జరగాలి అని అనుకుంటే అది అసాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఒక పనిని
తనకిష్టం వచ్చినటువంటి పనిలో తాను ప్రణాళిక పరుచుకుంటూ ఉంటాడు. ఆ ప్రణాళిక పరుచుకున్న దానిని దేవుడు నెరవేర్చాలని అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ శారాతోని అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఏదైనా అసాధ్యమైనది ఉంటుందా? ఊహించినటువంటి వాటికంటే, అనుకున్న వాటికంటే నేను ఎక్కువగా ఇస్తాను కదా, దయచేయవాడును కదా, మీకు ఎన్నో అద్భుత కార్యాలు చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశాను, మీలో విశ్వాసాన్ని పెంపొందించాను. కానీ మీరు నా మాటని ఈ యొక్క నీకు ఇస్సాకు పుడతాడు అని చెప్తా ఉంటుంటే నీ యొక్క భార్య నవ్వటానికి ఇష్టపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నవ్వు ఎప్పుడైతే దేవునికి అపహాస్యంగా కనిపించిందో దేవుడు ఇక తట్టుకోలేకపోయాడు. ఇక కోపంతో ఒక మాటని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అనేటువంటి ఒక మాటను పలికాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అసాధ్యమైన కార్యాలు నీలో జరగాలి అని అంటే ఆయన వాగ్దానాన్ని గౌరవించాలి. ఏం చేయాలి? ఆయన వాగ్దానాన్ని గౌరవించాలి. రెండోదిగా నేను ఇలా రాసుకున్నాను, ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి. మూడోదిగా నిర్ణయ కాలం కొరకు వేచి ఉండాలి. నాలుగోదిగా వాగ్దాన ఫలం పొందాక కూడా లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఏంటండి? ఆయన వాగ్దానాన్ని గౌరవించాలి. రెండోదిగా ఆయనకు మాత్రమే, లేదంటే ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. మూడోదిగా నిర్ణయకాలం కొరకు వేచి ఉండాలి. నాలుగోదిగా వాగ్దాన ఫలము పొందాక కూడా లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంత తెలుసుకుందాము. మరి ఈ ఆయన వాగ్దానాన్ని గౌరవించాలనే మాటకి మనం కొంత దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే, దేవుడు శారాతో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మాట్లాడడానికి కారణం ఆయన వాగ్దానాన్ని పట్ల లేని గౌరవం అండ్ నమ్మకం. హల్లెలూయా. ఆ వాగ్దానం పట్ల ఆమె గౌరవాన్ని చూపించలేదు, అలాగే నమ్మకాన్ని కూడా ఆమె చూపించలేదు. శారా దేవుని వాగ్దానం లేక దేవుని శక్తిని గ్రహించలేదు. దేవుని వాగ్దానం పట్ల అనుమానిస్తే అది దేవుని అవమానపరిచినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు శారాకి ఏం చెప్తున్నాడట? నీకు గర్భాన్ని తెరుస్తాను, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని చెప్పి అబ్రహాముతో చెప్తున్నాడు. ఇది అబ్రహాముతో రెండోసారి చెప్తున్న మాట. మొదటిసారిగా కూడా ఆ ముందు అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాంతో చెప్తాడు. అబ్రహాము కూడా నవ్వుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహాము నవ్వినప్పుడు రానటువంటి కోపం శారా నవ్వినప్పుడు మాత్రం దేవునికి కోపం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం సాగిలపడి మనసులో అనుకుంటున్నాడు, ప్రభువా, నాకిక ఆ యొక్క వయసు అంతా కూడా అయిపోయింది, ఇటువంటి కాలంలో నాకు ఇంకేటి వస్తుంది, నాకు ఇంకా సంతానం ఏం కలుగుతుంది అని చెప్పి అప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీ యొక్క ఆలోచన ఇష్మాయేలే అయితే ఇష్మాయేల్ని నువ్వు దీవించు ప్రభువా అని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఆ మాటను ఒప్పుకోకుండా, లేదు నీ గర్భవాసంగా పుట్టినటువంటి ఇస్సాకుతోనే నేను నీ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తానని మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువైపు అబ్రహాము నవ్వాడు, ఇటువైపు సారా కూడా నవ్వింది. కానీ సారా నవ్వినప్పుడు మాత్రం దేవుడికి అపహాస్యంగా కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సారా అనుకుంది, నా యొక్క గర్భం ధరించేటువంటి వయస్సు అది మించిపోయింది, నేను వృద్ధురాలిని, నాకు 99 సంవత్సరాలు, ఇప్పుడు నేను అన్నిటిని కూడా మించిపోయానని చెప్పి తనకున్నటువంటి అసమర్థతలను బట్టి ఆమె ఏం చేస్తుందంటే అవిశ్వాసం చేత దేవుని దగ్గర పరిహాసం ఆడటానికో లేకపోతే అపహాస్యంగా తను నవ్వటానికో ఇష్టపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఇలా రాసుకున్నాను, ఒకరోజు ఈ మాటను ఇలా రాసుకున్నాను. ఎలా అని అంటే, మనలో జరగాల్సినటువంటి దేవుని కార్యాన్ని అవిశ్వాసంతో అనుమానించకూడదు, కానీ మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి అనుమానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసం ఎలా వస్తుంది అని అంటే, మనం దేవుడు చెప్పిన దానికి అంత సమర్థమైనటువంటి వారం కాదు కాబట్టి మనకు అవిశ్వాసం వస్తుంది. కానీ మన జీవితాల్లో దేవుడు అంత గొప్ప ప్రణాళికను పరిచిన తర్వాత కూడా మనం పాపంలో జీవిస్తే,
దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల చేత మనం నింపబడుతూ ఉంటుంటే అప్పుడు అనుకోవాలి, ప్రభువా నేను అవిధేయుణ్ణి కదా, నువ్వు ఇచ్చినటువంటి ప్రణాళికని నువ్వు నెరవేర్చడానికి నువ్వు సమర్థుడివేమో, కానీ నేను మాత్రం అసమర్థుడను. దానిని బట్టి నేను దీన్ని అనుమానిస్తున్నానో, లేకపోతే దానిని బట్టి నేను దీని విషయంలో ముందుకెళ్ళలేకపోతున్నానని చెప్పి దేవునికి నువ్వు చెప్పగలిగితే ప్రభువుని అవమానపరచకుండగా ప్రభు యొక్క పరిశుద్ధాత్మకు నువ్వు లోబడినట్లుగా కారణమవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అయోగ్యతను బట్టి ఆమె అనుమానించాలి, కానీ ఆమె అవిశ్వాసం చేత దేవుని దగ్గర అనుమానిస్తూ ఉంటుంది. దేవుడు అప్పటికే ఆ శారాకి దేవుని యొక్క గొప్ప కార్యాలు చేశాడు. ఏమేం చేశాడు ఒకసారి చూద్దామా? దేవుడు అబ్రహాముని ఎక్కడి నుంచి పిలిచాడు? ఊరు అనేటువంటి ఒక గ్రామం నుంచి పిలిచాడు. ఊరు అనేటువంటి ఒక గ్రామం నుంచి పిలిచాడు. ఆ గ్రామంలో ఒక గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవత ఎవరు అని అంటే, వారు చంద్రుడు అనేటువంటి ఒక గ్రామ దేవతని వారు పూజిస్తారు. వారు నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటి అని అంటే, వారు దేవుని యొక్క ప్రతిమలను తయారు చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి గనక వాళ్ళు వెళ్ళిపోతే, ఆ ఊరి నుంచి ఇంకొక ఊరికి గనక వెళ్ళిపోతే ఆ గ్రామ దేవత వారిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వారికి ఉన్నటువంటి పరిస్థితి. దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క అబ్రహాముని ఊరు నుంచి రమ్మని ఆ హారానికి వెళ్ళమన్నాడో, లేదంటే కనానుకు వెళ్ళమన్నాడో, అబ్రహాం ఏం చేశాడని అంటే ఊరు నుంచి బయలుదేరి హారానికి వచ్చాడు. హల్లెలూయా. హారానికి వచ్చిన తర్వాత కూడా నేను బ్రతికే ఉన్నానని చెప్పి సింధూర వృక్షం కింద ఆ యొక్క దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకో తెలుసా? అప్పటిదాకా తాను నమ్మినటువంటి సిద్ధాంతం తప్పు అయింది కనుక, అప్పటిదాకా తాను నమ్మినటువంటి దేవత తప్పు అయింది కనుక, కాబట్టి ఇప్పుడు నేను నమ్మినటువంటి యెహోవా ఈ దేవుడు నన్ను బ్రతకనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడైతే సింధూర వృక్షాన్ని ఆ యొక్క దేవతల కింద, దేవుని యొక్క వృక్షం కింద ఆ ఇతర దేవతలు, ఇతర ప్రజలు భావిస్తూ ఉంటున్నారో, ఆ యొక్క వృక్షం క్రింద దేవుడు ఆ యొక్క అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి బలిపీఠం కట్టి ఇతరులకు ఒక తన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క విశ్వాసం ఎట్టిదండి? అబ్రహాము ఎంతటి విశ్వాసాన్ని చూపించాడు? అబ్రహాము ఆ యొక్క దేవుని ఎంతగా కనపరిచాడు? తనకు జరిగినటువంటి ఒక్క పరిస్థితిని బట్టి దేవుని దగ్గర ఎంతగానో నిలవబడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఐగుప్తు రాజు నుంచి కూడా దేవుడు ఏం చేశాడట? అబ్రహాముని విడిపించాడు. ఐగుప్తు రాజు నుంచి విడిపించాడు. దాని తర్వాత లోతు చెరపట్టబడి పోయాడు. ఒక రాజు వస్తాడు, వచ్చి లోతుని ఉన్నటువంటి ఆస్తిని, లోతుకున్నటువంటి కుటుంబాన్ని, సంపదని అంతటిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది విన్నటువంటి అబ్రహాము ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి 318 మంది యొక్క సేవకులను తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడనంటే ఆ యొక్క రాజులందరినీ తరిమి కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారందరినీ తరిమి కొట్టిన తర్వాత దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆ రాజు ఇక దేవునికి భయపడి, అబ్రహాం యొక్క దేవునికి భయపడి ఏమంటాడనంటే, సరే నీకు కావాల్సిన నీ దగ్గర ఉన్నటువంటి మనుషులు నాకు ఇచ్చే, నీకు కావాల్సింది ఏదైతే ఉంటే అది నువ్వు పట్టుకొని వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ అబ్రహాం ఏమంటాడంటే, నీ ద్వారా నేను ధనవంతుడిని అవ్వటం నాకు అది ఇష్టం లేదు, నా దగ్గర సర్వశక్తుడైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన ద్వారానే నేను ఐశ్వర్యవంతుడిని అవుతాను అనేటువంటి ఒక మాటను భావంగా చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి విశ్వాసాన్ని కనపరిచాడు. అంతటి విశ్వాసాన్ని అబ్రహాము కనపరిచాడు. అప్పటికే దేవుడు రెండు సార్లు వాగ్దానాన్ని చాలా బలంగా ఎవరికి చెప్తున్నాడంటే అబ్రహాముకు చెప్తున్నాడు, అలాగే అబ్రహాము దగ్గర ఉన్నటువంటి సారాకు కూడా చెప్తున్నాడు. తర్వాత అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తాడు. తునాతునకలుగా ఆ యొక్క పశువుల్ని అది చేసి దాని మధ్యలో నడవటం అవన్నీ చేస్తాడు. ఇదంతటిని చూసినటువంటి శారాకి మాత్రం అబ్రహాముకి భార్యగానే ఉంది, కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మాత్రం గ్రహించలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక ఏమనుకుంది అంటే దేవుడు కూడా, అంటే ఈ యొక్క యెహోవా దేవుడు కూడా అందరి దేవుళ్ళలాగా ఈయన కూడా ఒక దేవుడే అనుకుంది, కానీ అబ్రహాము నమ్మినట్టుగా ఈమె నమ్మలేకపోయింది.
అబ్రహాము నమ్మినంతగా ఈమె నమ్మలేకపోయింది. అందరి దేవుళ్ళలాగే ఈయన కూడా ఒక దేవుడు అనుకుంది, కానీ ఈయన ఒక్కడే దేవుడు అని మాత్రం ఆమె నమ్మలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటే ఇదంతా మనం గమనిస్తే ఈమెకి దేవుని యొక్క కార్యాలు కావాలి, కానీ ఈమెని దేవుని యొక్క కార్యాలు పొందాక దేవుడు వేచి ఉండమంటే మాత్రం ఈమె మాత్రం దేవుని నుంచి వెనక్కి వెళ్ళిపోవటానికి, మళ్ళుకోవటానికి ఇష్టపడుతుంది. ఈమె ఎలాంటి స్త్రీగా కనబడతా ఉంటుందంటే, ఈమె నామకార్థంగా సంఘానికి వస్తున్నటువంటి ఒక స్త్రీగా కనబడుతుంది. ఆమెకి కార్యాలు కావాలి, అతనికి కార్యాలు కావాలి. అంటే మన భాషలో చెప్పుకుంటే మనందరికీ దాన్ని సరిపోల్చుకుంటూ ఉంటుంటే, మనలాగే ఆమెకి ఏం కావాలట? ఆమెకి దేవుని కార్యాలు కావాలి, దేవుని చేత కావలసినటువంటి ఆశీర్వాదాలు కావాలి, దేవుని చేత కావలసినటువంటి అప్పులన్నీ తీరిపోవాలి. మన యొక్క స్నేహితులు, లేదంటే మన బంధువులు, మన రక్త సంబంధులు అందరూ కూడా మారిపోవాలి. కానీ దేవుడు చెప్పినటువంటి నిర్ణయ కాలం వచ్చేదాకా వేచి ఉండమని ప్రభు చెబితే, దానికి మాత్రం నిలవబడలేక వెనక్కి వెళ్ళిపోతే ప్రభు మనల్ని నామకార్థ క్రైస్తవులుగా నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సారా ఒక నామకార్థ క్రైస్తవురాలు అయినా అబ్రహామును బట్టి దేవుడు కనికరించాడట. హల్లెలూయా, హల్లెలూయా. సారా అపహాస్యం చేస్తుంది, దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని గౌరవించలేదు. దేవుడు ఇన్నిన్ని కార్యాలు చేశాడు, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు, మా యొక్క బంధువు అయినటువంటి లోతును విడిపించాడు, ఊరు నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని దేవుడు బ్రతకనిచ్చాడు, ఈయన నిజమైన దేవుడు అని చెప్పి ఆమెలో విశ్వాసం మాత్రం ఎక్కడా కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహాము మాత్రం కొంతైనా విశ్వసించాడు కనుక దేవుని దగ్గర నవ్వినప్పుడు దేవుడు దాన్ని అనుమతించాడు. దాని విషయంలో కొంత గ్రహింపునివ్వటానికి, ఇంకొంచెం అర్థమయ్యేలా చేయటానికి అబ్రహాముని బయటికి రా, ఆకాశ నక్షత్రాలను చూడు, అది నువ్వు లెక్క పెట్టగలవా, దాని విషయంలో జరిగినటువంటి గొప్ప కార్యం నీ యొక్క సంతానాన్ని నేను అంతగా అభివృద్ధి చేస్తానని గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ శారా అదంతటిని విన్నది, అదంతటిని తెలుసుకుంది, అన్ని కార్యాలను చూసింది, దేవుడిని తన బ్రతకనిచ్చినటువంటి పరిస్థితిని తెలుసుకుంది. కానీ అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎలా అనుకుందానంటే, దేవుడు అన్ని దేవుళ్ళలో ఒక దేవునిగా, అన్ని దేవుళ్ళు కార్యాలు చేస్తారు, ఈ దేవుణ్ణి కూడా నమ్ముకుంటే అన్న పరిస్థితి మారుతుంది. ఈ దేవుని దగ్గరికి వస్తే ఇంకా అందరినీ ట్రై చేశాం కదా, కాబట్టి ఇక ఈ దేవుని దగ్గరికి వస్తే ఇక నేను ఏదో రకంగా బాగుపడితే దాని తర్వాత సంగతి దాని తర్వాత అని అనుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువు అది దాని వలన, లేదంటే దాని కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉండలేదు. నీకు రక్షణ ఇచ్చింది మాత్రం దాని కొరకు కాదు, నువ్వు అందరి దేవుళ్ళలో ఒక దేవునిగా దేవుని పెడతావని కాదు, కానీ ప్రభు ఒక్కడే దేవుడని, ఆయన యెహోవాకు అసాధ్యమైనది ఏదీనూ లేదని, ఆయన ఒక్కడే సమర్థవంతుడని నువ్వు నమ్మాలని ప్రభువు నీకు కార్యాలను చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యాలు చేస్తే నమ్ముతుంది, కానీ కార్యాలు చేసిన దేవుడు వేచి ఉండమంటే నమ్మలేని వాగ్దానాన్ని చేస్తే వెనక్కి మల్లుకుంటుంది. దేవుని కార్యాలను పొందిన శారా దేవుని వాగ్దానాన్ని గౌరవించలేదు. చాలాసార్లు మనలాంటి ఆమెనే ఈమెన చాలాసార్లు దేవుని కార్యాలు మనకు కావాలి, కానీ దేవుని యొక్క కార్యాల చేత మనం చాలా ఆనందంగా నిలవబడతామేమో, కానీ అమ్మ ఇప్పుడు మనకి ఏదైనా అప్పులు ఉంటే దాని విషయంలో దేవుడు సమాధానం ఇవ్వకపోయినా, ఒక్క నిమిషం ఎంత ప్రార్థన చేస్తున్నా దాని విషయంలో దేవుడు జవాబు అందించకపోయినా, మనం ఇక డేలా పడిపోయి, ఇక నీరసిల్లిపోయి, దేవుని వెనక్కి పెట్టి ఇక ఈయన నమ్మటం వేస్ట్, ఇక ఈయన దగ్గర ఇక మనకి ఏ యొక్క సమాధానం కూడా దొరకదు అని వెనక్కి వెళ్ళిపోతే, ప్రభు నీ కొరకు దాచిపెట్టినటువంటి గొప్ప ప్రణాళిక, ఆ వాగ్దాన ఫలాన్ని పొందకుండగా మనం మారిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. దాచబడినటువంటి ఆ గొప్ప ధననిధిని మనం వెతుక్కుంటూ వెళ్ళాలండి. ఆ యొక్క చూడండి, ఆ రైతు ఏం చేశాడట, తనకి ఒక స్థలంలో ఏం దొరికింది, ఒక వజ్రం దొరికింది, ఒక ముత్యం దొరికింది. ఆ ముత్యం కొరకు తనకున్నదంతా అమ్మేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, దాచబడిన దానికి
తనకున్న దానికంటే దానికి విలువ ఎక్కువ. కాబట్టి ఎప్పుడైనా ప్రభు మన ప్రణాళికను దాస్తూ, ప్రభు మన ప్రణాళికను చెప్పకుండా, మనకు తెలియకుండా ఒక ప్రణాళికను కడతా ఉంటుంటే అది విలువైనదని, దాని విషయంలో దేవుడు గొప్ప జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, దాని విషయంలో ఏదో గొప్ప స్థాయిని దేవుడు ఇవ్వబోతున్నాడని నమ్మగలిగి ముందుకు వెళ్ళగలిగితే ప్రభు గొప్ప ఆ వాగ్దాన ఫలాన్ని ఇవ్వటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. ఎప్పటికైనా ప్రభువే ప్రధానమైన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. అయితే వాగ్దానం పొందాక వస్తున్న నిందలలో ప్రభువును బట్టి అతిశయిస్తున్నామా, లేక మనము ప్రతీకారం చేస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క బలమును, శక్తిని బట్టి అతిశయించాలి. కానీ ఎదురవుతున్న పరిస్థితులను చూస్తున్నటువంటి ప్రజలకు మన దగ్గర ప్రభువును పెట్టుకొని భయపడకూడదని రాసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ప్రభువే ప్రధానం. ఆయన ఎప్పటికైనా ప్రభువే ప్రధానమైనటువంటి వాడు. ఎంత జరిగినా ఏమి వచ్చినా కానీ ప్రభువును బట్టి అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సారా దేవుని బట్టి అతిశయాన్ని చూపక తనని అపహాస్యం చేసిన హాగరుపై అసూయను, అధికారాన్ని చూపించిందట. 2 సార్లు హాగరుని అరణ్యపాలు చేసింది. ఎన్నిసార్లు అండి? 2 సార్లు హాగరుని అరణ్యపాలు చేసింది. ఒకసారి వాగ్దానం పొందకముందు అరణ్యపాలు చేసింది, ఇంకోసారి వాగ్దానం పొందిన తర్వాత అరణ్యపాలు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. తనకి ఇక అతిశయం వచ్చేసింది. ఎలా అని అంటే ఇక ఏమైనా పర్వాలేదులే, దేవుడు చెప్పాడు, దేవుడు నాకు కుమారుని అనుగ్రహించాడు. ఇక ఆ యొక్క హాగరు అపహసిస్తూ ఉంటుంటే ఏం మాట్లాడుతూ ఉంటుందని అంటే, దేవుడిని ఒకసారి అంటది, దేవుడు యెహోవా నాకు అన్యాయం చేశాడు అంటది ఒకసారి. ఇంకొకసారి యెహోవాయే నాకు న్యాయము తీర్చునని మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నామకార్థమైనటువంటి క్రైస్తవురాలు ఏం చేస్తూ ఉంటుందని అంటే, ఒకసారి తనకు అవసరం వచ్చినప్పుడు యెహోవా నాకు ఆ న్యాయము తీర్చాలి, ఆయనే నాకు న్యాయము తీర్చునుగాక అని చెప్పి ప్రతీకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగే నామకార్థంగా బ్రతికినటువంటి ఆ స్త్రీ మరలా ఏం చేస్తూ ఉంటుందని అంటే, యెహోవా నాకు అన్యాయం చేశాడని మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేనిని బట్టి మనం అతిశయిస్తూ ఉంటున్నామో, దేవుని యొక్క బలాన్ని బట్టి మనం అతిశయించాలి. రాత్రి పాస్టర్ గారు ఆ మాట ప్రార్థన చేశారు కదా, శక్తిని బట్టి కాదు, బలమును బట్టి కాదు, కానీ దేవుని యొక్క ఆత్మను బట్టి ఈ కార్యాలు జరుగుతాయి. లేదంటే దేవుని దాన్ని బట్టి మనం అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈమె మాత్రం ఆ యొక్క హాగరు అపహసిస్తూ ఉంటుంటే, నువ్వు గొడ్రాలివి, లేదంటే నువ్వు పిల్లలు కనలేదు అని చెప్పి ఆమెను అపహసిస్తూ ఉంటుంటే తను ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటుందట, ఆ యొక్క హాగరుని అరణ్యపాలు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువుని ఆశ్రయించలేదు. ప్రభు ఉన్నాడు కదా, ప్రభు నాకు మాట ఇచ్చాడు కదా, ప్రభు నాకు ఆ యొక్క ప్రణాళిక పరిచారని చెప్పాడు కదా, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని నా పెనిమిటికి చెప్పాడు కదా, అబ్రహాముకు చెప్పాడు కదా, అంటే నాకు చెప్పినట్టే కదా. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి నేను నిలవబడతానన్నటువంటి గొప్ప తెగింపు ఆమెకి లేకుండా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆ మాటను నమ్మలేదు. ఆమె ఇక ఏమనుకుంది అంటే తన అధికారాన్ని బట్టి అతిశయించింది. ఈమెకి నేను చెప్తేనే ఆ యొక్క నేను జతపరిస్తేనే నా పనిమిటి చేత ఆమె జతపరచబడింది. ఇప్పుడే ఆమె నా మీద అధికారాన్ని చలాయించడానికి ఇష్టపడుతుంది అని అంటే ఇక నేను ఎలా సహిస్తానో, ఇప్పుడు ఈ ప్రతీకారాన్ని నేనే తీర్చుకుంటాను అనుకున్నది. కానీ ప్రభువుకి ఎప్పుడైనా మన ప్రతీకారాలను వదిలామా? ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా ఈ విషయంలో నేను నిందల పాలయ్యాను, ఈ విషయంలో నన్ను చాలామంది ఇలా నిందగా మాట్లాడుతూ ఉంటున్నారు, అవమానపరిచారు ప్రభువా, దీని విషయంలో నేనైతే ఏమీ చేయలేను, నాకు అధికారం ఉండొచ్చు, నాకు ఉద్యోగం ఉండొచ్చు, నాకు వారికంటే ఈ పై స్థాయే నా చెయ్యి అయి ఉండొచ్చు, కానీ ప్రభువా నాకంటే
నువ్వు బలాఢ్యుడివు కదా, నాకంటే నువ్వు చాలా గొప్పవాడవు కదా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని చూసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతాను, ఈ విషయాన్ని నీకే వదిలేస్తున్నానని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడైనా మన ప్రతీకారాలని దేవుని ఎదుట పెట్టామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి మన ప్రతీకారాలను అప్పగించాలి. అప్పగిస్తూ కూడా మనం ఏం చేయాలి అంటే దాన్ని మరిచిపోతూ ఉండాలి. ప్రతీకారాన్ని చేయవాడు ప్రభువే. ప్రభువే ఏదైనా చేయగలడు, ఏమైనా తెప్పగలడు, నీ కొరకు ఏదైనా చేస్తూ ఆయన చేయగలడు. కానీ మనంతటి మనము దేనిని కూడా సాహసించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూడండి, అదే మా సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ యెహోషువ కాలేబులు మనకు కనబడతారు. యెహోషువ కాలేబులు మనకు కనబడుతూ ఉంటారు. ఈ యొక్క మోషే వారిని వేగులు చూడడానికి 12 గోత్రం నుంచి 12 మందిని పంపించినప్పుడు అందులో యెహోషువ కాలేబులు కూడా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే వారు ఆ 12 మందిలో 10 మంది కూడా ఏం చేస్తారని అంటే చెడ్డ సమాచారాన్ని తీసుకొని వస్తారు. నువ్వు మమ్మల్ని వెళ్ళమన్నావు కదా, అది నిజంగా నీ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమే అది, దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ దేశం చాలా బాగుంది, కానీ అక్కడే ఆజానుబాహులైనటువంటి ఒక గొప్ప ఎత్తైనటువంటి చాలా జనాలు ఉన్నారు. వారు మనకంటే ఎత్తైన వాళ్ళ దగ్గర మేము మిడతల వలె కనబడుతున్నాము, వాళ్ళను మనం జయించలేము, వాళ్ళను మనము ఏం చేయలేము, జయించలేము అని మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఈ యొక్క యెహోషువ కాలేబులు మాత్రమే ప్రజలను నిమ్మలపరిచారట. ఏం చేశారు? ప్రజలను నిమ్మలపరిచారు. ఎందుకో తెలుసా? ఇక మోషే మీద, అహరోను మోషేలు చెప్పినటువంటి మాటల మీద ప్రజలందరూ కూడా సనగటం మొదలుపెట్టారు. ఏమని సనుగుతున్నారంటే, ఆ ఐగుప్తులని మేము చనిపోతే చాలా బాగుంటుంది కదా, ఇప్పుడు ఆ కనానులో అడుగుపెట్టి కూడా ఆ కత్తివాతకి మేము చనిపోవాలా, ఎందుకైనా దేవుడు మమ్మల్ని రప్పించాడు అని వారు మాట్లాడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విన్నటువంటి ఆ యొక్క కాలేబు ప్రజలను నిమ్మలపరిచి నిశ్చయముగా మనకి తోడు దొరుకునుగాక, దేవుడు మనల్ని ఆ విషయంలో విజయమునిస్తాడు, మీరు ఊరుకుండడి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ కింద వచనాల్లో యెహోవా యందు ఆనందించుడు అని చెప్పి ఆ యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నారంటే తమ బట్టలను చింపుకొని యెహోవా యందు ఆనందించుడి, నిశ్చయముగా దేవుడు మనకు ఆ యొక్క దేశాన్ని ఇవ్వబోతున్నాడు, నిమ్మలు పడండి, ఊరుకుండండి, ధైర్యపడండి అని చెప్పి ఆ యొక్క ప్రజలందరినీ నిమ్మలపరచడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు ఏవి కూడా ఆ ప్రజలు ఎవ్వరూ కూడా లెక్క చేయలేరు. ఇక వారు ప్రతీకారం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక అహరోనుపై, తర్వాత మోషేపై, యెహోషువ కాలేబులపై ఏం చేస్తున్నారంటే రాళ్ళు రువ్వటానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వచ్చాడు దేవుడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? తన మహిమతో ఆయన ప్రత్యక్షమయ్యాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి గనక మన ప్రతీకారాలన్నిటినీ కూడా మనం అప్పగిస్తే ప్రభువు నీ మీద ప్రతీకారం చేసేటువంటి వారందరి ఎదుట ఆయన నీ కొరకు ఆయన మహిమను ప్రత్యక్షపరచడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు రాళ్ళు రువ్వటానికి వస్తున్నారు, వాళ్ళు చంపటానికి పూనుకున్నారు, కానీ యెహోషువ కాలేబుల్ని కొట్టడానికి కూడా ఇష్టపడకుండగా, లేదంటే వారిని ముట్టడానికి కూడా దేవుడు అనుమతించకుండగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన మహిమను చూసినటువంటి ప్రజలు భయపడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఒకవేళ నువ్వు దేవునికి ప్రతిదానిని అప్పగించగలిగితే నిన్ను చూసి ఎవరు భయపడతారో తెలుసా? నీ ఎదుటి వారు, నీకు ప్రతీకారం చేయాలనుకున్న వాళ్ళు, నీ నిందలు అన్నీ కూడా భయపడి ప్రభు యొక్క మహిమకు నువ్వు వారసుడివి అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను తన జ్ఞానాన్ని అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభువా, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు వెండి బంగారాలు ఏది వద్దు, కానీ నీ జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు. హల్లెలూయా. దాని తర్వాత వచ్చినటువంటి పరీక్ష ఏంటో తెలుసా?
ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒకరు నా బిడ్డ, ఈ బిడ్డ నాదంటే నాది అని చెప్పి గొడవ పడ్డారు. కానీ దానిని దేవుని యొక్క జ్ఞానము చేత దాన్ని పరిష్కరించాడు. దాని తర్వాత ఒక మాట ఏమని రాయబడింది అని అంటే, ఇందును బట్టి, ఈ కార్యం జరిగిన దానిని బట్టి ఆయనలో ఉన్నటువంటి దేవునికి చాలామంది భయపడ్డారట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ప్రభువుకు లోబడతామో ప్రభువే సమాధానం చెప్పుకుంటాడు. ఎలా తెలుసా? ఆయన మహిమను కనపరుచుకుంటూ, ఆయన కార్యాలను చేసుకుంటూ, ఆయనే దానికి సమాధానాలు చెప్పుకుంటూ, ఆయనే నిన్ను నిలవబెట్టడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ కాలేబులు తెచ్చినటువంటి వార్త 10 మంది కంటే, చూడండి మెజారిటీ ఎంతమంది అండి? 10 మంది ఎక్కువ, 2 ఎక్కువ? చెప్పండి. 10 మందే ఎక్కువ. ఎవరైనా 10 మంది మాటే నిశ్చయమైనటువంటి మాటగా తీసుకోవాలి. కానీ ప్రభువు మాత్రం ఆ ఖచ్చితమైనటువంటి మాట ఎక్కడ ఉంటుందో, న్యాయమైనది ఎక్కడ ఉంటుందో, న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ కనబడటానికి ప్రభు ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను కనపరుచుకున్నాడు, మహిమను చూపించాడు. ఆ యొక్క యెహోషువ కాలేబులను సిగ్గుపరచలేదు, వారు నమ్మినటువంటి నిరీక్షణను సిగ్గుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోషే అహరోనులు అప్పటిదాకా కూడా దేవుని దగ్గర ఆ యొక్క ప్రజల దగ్గర చెప్తున్నటువంటి కానాను దేశం కొరకు చెప్తున్నటువంటి వాగ్దానాన్ని దేవుడు సిగ్గుపరచలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అహరోను ప్రజలందరూ ఒకవైపు ఉన్నా, ఆ యొక్క దేశమంతా ఒకవైపు ఉన్నా, ప్రభువు కొరకు మనం నిలవబడగలిగితే, అహరోను మోషేలను కాపాడిన దేవుడు, మా యొక్క యెహోషువ కాలేబులను కాపాడినటువంటి దేవుడు, వారందరి ఎదుట దేవుడే సమాధానంగా నిలవబడినటువంటి దేవుడు మన ఎదుట కూడా సమాధానంగా నిలవబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడోది చూద్దాం. నిర్ణయ కాలం వచ్చే వరకు కూడా వేచి ఉండాలి. ఏంటండి? నిర్ణయ కాలం వచ్చే వరకు కూడా వేచి ఉండాలి. అసాధ్యమైనటువంటి కార్యాలు మనలో జరగాలి అంటే మొదటిది ఏం చెప్పుకున్నాం? చెప్పండి. ఆయన వాగ్దానాన్ని గౌరవించాలి. రెండోదిగా చెప్పాలి, ప్రభువును బట్టి మనం అతిశయించాలి. మూడోదిగా నిర్ణయ కాలం వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వేచి ఉండటం చాలా కష్టమైనటువంటి పని. ఎదురవుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దేవునినే వదిలేసేంత పరీక్ష అది. వేచి ఉండటంలో భారం వస్తుంది, నిరీక్షణ పెరుగుతుంది, అసలు దేవుడు చేస్తున్నటువంటి పని ఏంటో మనకు అర్థమవుతుంది, ఫలమును చివరికి పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వేచి ఉండటం చాలా కష్టమైన పని అండి. చాలా వేచి ఉండాలి. చాలా వరకు కొన్నిసార్లు ఏం చేస్తాడనంటే దేవుడు, ఇప్పుడు చూడండి ఏదైనా దేవుడు మనకి కొంత ఆశ్చర్యకార్యాన్ని మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు చేశాడా లేదా? చేశాడన్న వాళ్ళు చేయొద్దండి. ఎంతమందికి దేవుడు చేశాడు? ఇంతమందికి దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం వెతికితే అసలు వెతకాల్సిన అవసరం కూడా లేదండి. మన జీవితం అంతా దేవుని కార్యాలే. మనం బ్రతికుండటం దేవుని కార్యం, మనం ఊపిరి పీల్చుకోవటం దేవుని కార్యం, అక్కడెక్కడో సునామీ వస్తుంది, ఇంకా మనకు రానందుకు దేవుని కార్యం, దేవుడు మనల్ని బ్రతికించినందుకు దేవుని కార్యం. ఆ యొక్క కరోనా సమయంలో కూడా దేవుడు అనేకులు అక్కడ చనిపోతూ ఉంటున్నారండి, కానీ మనల్ని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో రోడ్డు యాక్సిడెంట్లు, ఎన్నెన్నో అనారోగ్యాలు, ఇక ఇదే చివరి దశ అనుకున్న పరిస్థితులు ఎన్నెన్నో దేవుడు దాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీకు దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రణాళికని చాలా ప్రత్యేకంగా చెప్తాడు. చెప్పని వారి కొరకు నేనేం చెప్పట్లేదు, కానీ దేవుడు నీకు వాగ్దానం ఇంకా నా దగ్గర లేదు అని అంటే దేవునికి నీకు ప్రత్యేకమైనటువంటి సంబంధం లేనట్టే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని చేత జతపరచబడితే నీతో దేవుడు ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని చేసి ఉండాలి. నీతో దేవుని యొక్క వాగ్దానం లేనంత వరకు కూడా దేవుడు నీతో ఏ విషయాన్ని కూడా నిన్ను ఒక దాని కొరకు సిద్ధపరుస్తున్నాను, ఇది ఆ ఫలానా సమయంలో జరుగుతుంది,
దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అని చెప్తున్నటువంటి మాట నీకంటూ ఒక వాగ్దానాన్ని ప్రత్యేకంగా తాకకపోతే నీకు దేవునికి సంబంధం లేనటువంటి లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు దేవునికి వాగ్దానం ఉంటే అది నెరవేరేంత వరకు కూడా నువ్వు వేచి ఉండాలి. అదేంటండి, ఇప్పుడు దాకా నాకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, కానీ ఈ ఒక్క విషయంలోనేనండి దేవుడు నాకు ఏ జవాబును ఇవ్వట్లేదు. ఎన్నో అప్పులండి. నాకు తెలిసినటువంటి ఒక అక్క, మేము అప్పుల్లో చాలా కూరుకుపోయాం తమ్ముడు చాలా అంటుంటే చాలా వేదనగా ఉంది, చాలా బాధపడుతున్నాను, ప్రార్థన చేయగలుగుతున్నాను తప్ప దేవుడు ఒక్క సమాధానాన్ని కూడా ఇవ్వట్లేదు. కానీ ప్రభు ఏదైనా చేయగలడు అనేటువంటి ఒక గొప్ప నమ్మకం అయితే నాకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడు ప్రభు, అందరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అది ఎప్పుడో తెలుసా? ఆయన నిర్ణయ కాలం వచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క రోమీ పత్రికల్లో ఉంటుంది కదా, ఆ ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఈ మాట చాలా వరకు నాకు అర్థం కాలేదు, కానీ దేవుడు చిన్న చిన్న వాటిల చేత నాకు అర్థం చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీ దగ్గర అందరి ఇల్లులు కూడా ఆ యొక్క అపార్ట్మెంట్లో బ్రతికినటువంటి వారు ఎవరు కాదు, కానీ చాలామంది వరకు మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మా ఇంటికి ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి కానీ థర్డ్ ఫ్లోర్కి కానీ వెళ్ళాలంటే అక్కడ ఏముంటుంది? లిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిఫ్ట్ కిందకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అంటే అది ఎక్కడో, ఇప్పుడు అది ఒక 50 అంతస్తుల దగ్గర ఉందనుకుందాం. ఎక్కడ? 50 అంతస్తుల దగ్గర ఉంది. ఆ 50 అంతస్తుల నుంచి ఇప్పుడు నేను ఎంతసేపు ఇలా నొక్కుతూ ఉంటున్నప్పుడు నొక్కిన వెంటనే వచ్చేస్తుందా చెప్పండి? ఆ లిఫ్ట్ ఎప్పుడైతే ఆ యొక్క కిందకు చేరుకోవాల్సిన సమయాన్ని ఆ ప్రోగ్రామర్ దాన్ని ఫిట్ చేస్తాడో ఆ సమయం వచ్చినప్పుడే అది కిందకు చేరుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటుని అనుసరించిన దేవుని సంకల్పాన్ని దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు అనుసరించుకుంటూ పోవాలి. ఆ లిఫ్ట్కి ఒక ఏర్పాటు చేయబడింది. నువ్వు ఈ సమయంలో 50 అంతస్తుల నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆ యొక్క పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటుండగా అతను నొక్కినప్పుడు రాకుండా ఆ యొక్క దాని నుంచి కిందకు రావాలని అంటే చాలా సమయం పడుతుంది. అలా కాకుండా నొక్కినప్పుడే కిందకు వచ్చేస్తే దానికి ఉంటున్నటువంటి వైర్లన్నీ తెగిపోతాయి. దానికి ఉన్నటువంటి ఆ యొక్క సడన్గా పడిపోయి ఏమవుతుందట, అదంతా కూడా ఇరిగిపోవడమో ఏదో జరుగుతుంది. అందుకని దేవుడు మనం నొక్కిన వెంటనే, మనం ప్రార్థన చేసిన వెంటనే కొన్నిసార్లు జవాబును అందించడేమో, కానీ దాని యొక్క ఏర్పాటు పూర్తయినప్పుడే దేవుడు ఎలాగైతే ప్రోగ్రామ్ని ఫిట్ చేశాడో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రాసెస్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క నెరవేర్పు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కలగడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. దాని కొరకు మనం వేచి ఉండాలి. బైబిల్లోనే మత్తయి సువార్తలో ఒక కథ ఇలా ఉందండి. ఎలా ఉంది అంటే 20వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో ఇలా ఉంది. ఒక పరలోక రాజ్యం అంట ఒక యజమానుని పోలి ఉందట. ఒక ద్రాక్ష తోటను ఆయన నాటించాలనుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ద్రాక్ష తోటను ఆయన నాటించాలనుకుని చెప్పి ఇక బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి కూలీ వారిని లేదంటే పనివారిని వెతుక్కోవాలని వెళ్ళాడు. పనివారిని వెతుక్కోవాలని వెళ్ళిన తర్వాత రేయి మొదటి జామున కొంతమంది ఆయనకి దొరికారు. దొరికిన తర్వాత వారిని తెచ్చుకున్నాడు, పనిలో పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు చక్కగా దాన్ని పని చేసుకుంటూ ఉంటున్నారు. దాని తర్వాత 3 గంటలకు కూడా ఇంకా పనివారు కావాలని చెప్పి ఏం చేశాడంటే 3 గంటలకు కూడా బయటకు వెళ్ళాడు. ఇంకా కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటున్నారు. మీరెందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని అంటే మమ్మల్ని ఎవడు కూడా చేర్చుకోలేదు అనగానే, రండి మీకు కావాల్సినంత పని ఉందని చెప్పి వారిని కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకు కూడా పని ఇస్తాడు. దాని తర్వాత 5 గంటలకు కూడా, సాయంత్రం 5 గంటలకు కూడా పని ఇస్తాడు. 5 గంటలకు కూడా బయటకు వెళ్తాడు. వెళ్ళి చూసిన తర్వాత కొంతమంది ఆయనకు కనబడినప్పుడు మమ్మల్ని ఎవరు ఏ యజమానుడు కూడా తీసుకోలేదని అంటే, నేను మిమ్మల్ని తీసుకుంటాను, నా దగ్గర పని ఉందని చెప్పి తీసుకొని వెళ్ళి వారికి పని అప్పగిస్తాడు. 6 గంటలకి పని అయిపోతుంది. ఏంటండి 6 గంటలకి పని అయిపోతుంది. ఎక్కడైనా కూడా పొద్దున్న 9 నుంచి 6 గంటల దాకా పని ఉంటుంది కదా. పొద్దున్న 6 గంటలకి కొంతమందిని తీసుకొని వచ్చుకున్నాడు, 3 గంటలకి కొంతమందిని తీసుకొని వచ్చుకున్నాడు,
తర్వాత చివరిగా 5 గంటలకి తీసుకొని వచ్చుకున్నాడు. 6 గంటల నుంచి పనిచేసిన వారు ఎన్ని గంటలు పనిచేసినట్టు చెప్పండి? 6 నుంచి 6 10 గంటలు లేదా 12 గంటలు చేశారు. 3 గంటల నుంచి చేసిన వాళ్ళు 3 గంటలు చేశారు. తర్వాత చివరి 5 గంటల నుంచి చేసిన వాళ్ళు ఎన్ని గంటలు చేశారు? 1 గంటే చేశారు. ఆ యజమానుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నాడంటే ఒక ₹10 ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రతి ఒక్కరికి ₹10 కూలికి మాత్రమే వారిని పెట్టుకున్నాడు. ఇక చివరి వచ్చిన వాళ్ళని త్వరగా తీసుకొని రమ్మన్నాడు. చివరి వచ్చిన వాళ్ళు తీసుకొని వచ్చాక వారికి ఆ యొక్క ₹10 ఇచ్చాడు. ఒక ధ్యానారం ఇచ్చాడు. ధ్యానారం అంటే ₹10. పోనీ మన భాషలో 500 అనుకుందాం. ఎంతండి? 500 ఇచ్చాడు. 500 ఇచ్చిన తర్వాత మొదటి వచ్చిన వారు అనుకుంటున్నారు, మేము పొద్దున్నుంచి ప్రయాసపడ్డాం కదా, దేవుడు ఇప్పుడు మాకు ఏం చేస్తాడో ఎక్కువ ఇస్తాడు అని అనుకుంటాడు. సాధారణంగా అందరూ అనుకునేటువంటి మాట ఇది. 5 గంటలకు వారు వచ్చారు. దేవుడు ఆ యొక్క యజమానుడు వచ్చి వారికి కూడా ధ్యానారమే ఇచ్చాడు. 500 ఇచ్చాడు. ఇప్పుడు పొద్దున్న వచ్చిన వారు వచ్చారు. వారి చేతిలో 500 పెడుతుంటే వెంటనే వాళ్ళు సనిగి ఏమంటున్నారంటే, ఇదేంటి, మేము పొద్దున్నుంచే కష్టపడ్డామండి, 6 గంటల నుంచి మేము ప్రయాసపడి చెమట వచ్చుకొని పారలను పట్టుకొని ఆ యొక్క దానికి నార పోసి దానికి వేర్లకు కావాల్సినటువంటి ఎరువులన్నీ వేసి ఆ ద్రాక్ష తోటలు నేను అంతటిని కూడా దానికి ఏం చేసాం, సమకూర్చాం. మాకంటే జస్ట్ ఒక గంట ముందు వచ్చినోడికి కూడా అదే జీతం ఇస్తే, 3 గంటల ముందు వచ్చినోడికి కూడా అదే జీతం ఇస్తే మాకు ఇంకా ఏముంటుందండి తేడా అని అంటూ ఉంటుంటే దేవుడు ఆ యొక్క యజమానుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని 1 దినారానికి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చుకున్నాను. సో కాబట్టి ఎవరు ఎంత పని చేసినా కూడా చివరిన పిలువబడినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? 1 దినారాన్నే ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థం కావాలని అంటే చూడండి, 5 గంటల వరకు వేచి ఉన్నవాడు పొద్దున్నుంచి వేచి ఉన్నాడు. ఏం చేశాడు? పొద్దున్నుంచి వేచి ఉన్నాడు. కానీ ఆ యొక్క యజమానుడు ఏం చేస్తున్నాడట? కొంతమందిని తీసుకుని వెళ్ళినప్పుడు వేచి ఉన్నవాడికి చాలా ఆశ కలుగుతూ ఉంటుంది. సర్లే, నన్ను ఎవరైనా తీసుకుని వెళ్ళకపోతాడా, నాకు కూడా పని దొరకకపోతుందా అని చెప్పి చాలా ఆశపడ్డాడు. 3 గంటల వాడు కూడా అలాగే ఆశపడ్డాడు. 5 గంటల వాడు కూడా అలాగే ఆశపడ్డాడు. వేచి ఉన్న వానికి ఏది ఇచ్చినా కూడా గొప్ప బహుమానమే. అందుకే అంత వేచి ఉన్న వాడికి దేవుడు అనుకున్నది ఇచ్చిన తర్వాత దాన్ని శ్రేష్టంగా తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుంచి పనిచేసిన వానికి మాత్రం ఏమవుతుందట? దాని యొక్క విలువ అర్థం కాక, ప్రభు దీనికంటే నా యొక్క క్యాపబిలిటీ ఎక్కువ, దీనికంటే నేను ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆడను, నాకు ఎక్కువ రావాలి కదా అని అంటే ప్రభువు పిలుచుకున్నది పరలోకానికి మొదట చాలామందిని పిలుచుకున్నాడు. దాని తర్వాత చాలామంది నమ్మలేదు, లేదంటే అవిశ్వాసం చేతనో, లేకపోతే ఎంతోమందికి భయపడో, లేదంటే ఇంటి వారికో, లేదంటే రక్త సంబంధులకు భయపడి దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదేమో. కానీ చివరికి దేవుణ్ణి బహిరంగంగా ఇష్టపడిన వారిని ఇక లోకమంతా రేపే అంతమైపోతుంది అన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాధేయపడితే ప్రభువు నిన్ను తీసుకోవడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కదండి సిలువ మీద దొంగకి క్షణంలో రక్షణ ఇచ్చాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎన్నాళ్ళ నుంచో వేచి ఉంటే నీ పాపం ఎంత ఎక్కువైనా, అది ఎన్ని సంవత్సరాల క్రిందటిదైనా కానీ ప్రభు దగ్గరికి స్వేచ్ఛగా స్వచ్ఛంగా నువ్వు వెళ్ళగలిగితే ప్రభు దానిని నీ దగ్గర నీ కొరకు దాచినటువంటి ఆ గొప్ప వాగ్దాన ఫలాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు ఎప్పుడు చెప్తారు కదా, వారికి ఇచ్చింది వారికి ఇస్తాడు, నీకు ఇచ్చింది నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవ్వరికి నీ తక్కువ కాదు, ఏదీను కూడా తక్కువ కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. అంతం వరకు సహించిన వారికే జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఆ మొదటిగా వచ్చి పని చేసిన వారికి జీవ కిరీటాన్ని ఇచ్చాడు. 3 గంటలకి పనిచేసిన వాడికి జీవ కిరీటం ఇచ్చాడు. 5 గంటలకి పనిచేసిన వాడికి కూడా జీవ కిరీటాన్ని ఇచ్చాడు. కానీ ఈ విషయాన్ని సారా మాత్రం అర్థం చేసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయకాలం కొరకు మాత్రం ఆమె వేచి ఉండలేదు. దేవుడు ఏం చెప్పాడు?
నీకు సంతానాన్ని ఇస్తానని అంటే ఆమె ఏమంటుంది అంటే యెహోవా నాకు అన్యాయం చేశాడు, ఇక నాకు పిల్లలు కలగరని చెప్పి హాగరు చేత తన యొక్క అబ్రహామును జతపరిచింది. పిల్లల్ని ఆ యొక్క అబ్రహాము కన్నాడు, కానీ దేవుడు మాత్రం దాన్ని నిజమైన తన స్వాస్థ్యంగా మాత్రం దేవుడు దాన్ని పిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నిర్ణయకాలం వచ్చేదాకా వేచి ఉండనప్పుడు మనం ఏం చేస్తామనంటే మన పద్ధతులను వెతుక్కొని మన పద్ధతుల ద్వారా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాలనుకుంటాం, కానీ అది ముమ్మాటికే పొరపాటే. ప్రభువు దానిని కోయిన్సిడెంటల్గా దేవుడు దాన్ని అనుకున్న సమయంలో దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. యోసేపుని చూడండి, యోసేపుకి తనకి చెప్పినటువంటి గొప్ప దర్శనం ఏంటట, నీ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఏం చేస్తారు, ఒక రోజున నీకు సాగిలు పడతారు అని చాలా గొప్ప దర్శనాన్ని చెప్పాడు. కానీ యోసేపుకు కలిగినటువంటి శ్రమలేంటి, ఆయన ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. దాని తర్వాత ఆ యొక్క పోతిఫర్ అటువంటి ఆ యొక్క భార్య తన మీద మోపకూడనటువంటి ఒక నిందను మోపి అతనిని చెరసాలు పాలు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కలల భావం చెప్పి కూడా ఏం చేశాడు, నష్టపోయాడు. కానీ ప్రభువు చివరికి తనని ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఏదైనా మనకి వాగ్దానాన్ని చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుందో చెప్తే మనం చాలా భయపడిపోతాం. ఒకవేళ యోసేపుకి గనక చాలాసార్లు దీవెన గారు కూడా ఇదే మాటను చెప్పారు. ఏం చెప్పారు, ఒకవేళ యోసేపుకి ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు ఎలా జరుగుతుందో చెప్పేస్తే తను భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువుకి మన యొక్క వాగ్దానం చాలా సీక్రెట్. ఆ సీక్రెట్ని దేవుడు చాలా రహస్యంగా ఉంచుకుంటాడు. మనం ఎంత తీవ్రంగా దేవుని కొరకు పనిచేస్తామో, ఎన్ని పరిస్థితుల్లో దేవుని కొరకు నిలవబడతామని చెప్పి ప్రభు చూడాలనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే నాలుగవదిగా ఇంకా చివరిదిగా ఇంకొక 5 నిమిషాల్లో లేదంటే 3 నిమిషాల్లో నేను దీన్ని చెప్పి ముగించేస్తాను. వాగ్దాన ఫలం పొందాక కూడా లోబడాలి. ఏం చేయాలి, వాగ్దాన ఫలం పొందాక కూడా మనం ఏం చేయాలి, లోబడాలి. ఇస్సాకు పుట్టాడు, అబ్రహాము గొప్ప విందు చేయించాడు, కానీ సారా దేనత్వం కనిపించలేదు. సారాలో దేనత్వం కనిపించలేదు. వాగ్దానం నెరవేర్పు కలిగాక ఘనత స్థాయి పరపతి వచ్చాక కూడా దేనత్వాన్ని లోబడే తత్వాన్ని కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, ఇస్సాకు పుడతాడన్నాడు, ఇస్సాకు పుట్టాడు. పుట్టిన తర్వాత ఇక చాలా ఆనందంగా ఏం చేశాడు, అబ్రహాము విందును చేయించాడు. హల్లెలూయా. ఆ విందును చేయించిన వెంటనే ఈ యొక్క ఇష్మాయేలు ఇస్సాకుని ఏదో గేలిగా లేదంటే ఎగతాళి చేస్తూ ఉంటున్నాడు. దాని విషయంలో కూడా ఆమె సహించుకోలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని జరుగుతున్నా కూడా సారాకి మాత్రం, సారా జనములకు తల్లే కాదనట్లేదు, కానీ ఆమె నామకార్థ స్త్రీ వల్లే ఆమె ప్రవర్తిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వనరులను పొందుకుంటుంది, వాగ్దాన ఫలం పొందుకుంటుంది, అద్భుత ఆశ్చర్యకారాలను చూస్తుంది, బ్రతకనిచ్చాడు. ఆ యొక్క అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూసింది, కానీ ఆ విశ్వాస జీవితం యొక్క ప్రయాణాన్ని ఆమె గ్రహించలేకపోయింది. దానిలో ఉండే లోతుని దేవుడు ఎంతగా తనని దీవించాడో మాత్రం ఆమె గ్రహించుకోలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఏం చేస్తుందంటే మరలా ఏం చేసింది, హాగరుని పంపివేసింది. హల్లెలూయా. ఇప్పుడు దాని తర్వాత వాగ్దాన ఫలం పొందాక కూడా లోబడాలి కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సంగతులు జరిగిన తర్వాత అని చెప్పి ఆ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో ఇలా మాట్లాడతాడు. ఇన్ని జరిగిన తర్వాత, దేవుడు ఇన్ని కార్యాలు చేసిన తర్వాత, ఇప్పుడు హాగరుని అరణ్యపాలు చేసిన తర్వాత, ఇస్సాకు మీద ప్రేమ పెంచుకున్న తర్వాత, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడిని ప్రేమించడం మానేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ప్రేమించిన తర్వాత దేవుడు అడిగినటువంటి మొట్టమొదటిది ఏంటో తెలుసా, ఆ యొక్క ఇస్సాకుని బలివ్వమని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి దేవుని గురించి తెలుసు కనుక దేవుడు చెప్పిన తర్వాత ఇక ఊకొట్టాడు, చాలా లోపడ్డాడు. ఇప్పుడు సారా గనుక చెబితే సారా అంగీకరిస్తుందా? హల్లెలూయా, చెప్పండి, అంగీకరిస్తుందా?
సారాకున్నటువంటి గ్రహింపును బట్టి సారా తీసుకెళ్ళు, పర్లేదు, దేవుడే ఇచ్చాడు కదా, దేవుడు తీసుకుంటే తప్పేంటి, దేవుడే ఇచ్చాడు కదా, ఇక దేవుని విషయంలో మనం మాట్లాడకూడదు అని చెప్పి సారా చెప్పగలదా? అసలు సారా చెప్పడం ఏంటి కానీ అబ్రహాము సారాకి వెళ్ళి చెప్పేటువంటి ధైర్యం ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సారాకి చాలా భయపడేటువంటి వాడు. ఎందుకనంటే చాలాసార్లు సారాని బతిమాలుకుంటూ ఉండేవాడు. ఐగుప్తు దేశంలో కూడా నువ్వు చాలా చక్కని దానివి, నన్ను నీ వల్ల నాకు శ్రమ కలుగుతుంది కనుక నా యొక్క సహోదరు అని దయచేసి చెప్తావా? ఇలా తనని బ్రతిమాలుకుంటూ ఉంటున్నాడు. తాను ఏం చెప్పినా కూడా సరే అని అన్నాడు. కానీ ఇప్పుడు ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పిందే సారాకి చెప్పేటువంటి ధైర్యం మాత్రం అబ్రహాముకి లేదు. ఒకవేళ ప్రభువు చెప్పింది సారా అంగీకరించేటువంటి ఆ యొక్క ఆమోదన చేసేటువంటి అంతటి గ్రహింపు సారాకి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన ఫలము పొందాక కూడా ప్రభువు చెప్పినట్లుగా లోబడగలిగితే అప్పుడు ప్రభువు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి ఇస్సాకుని బలిస్తూ ఉంటుండగా ప్రభువు ఆపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం గనక దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్నే పట్టుకొని దాన్నే ప్రేమిస్తే ఇక దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి వదిలేసి దేవుడు తర్వాత చెప్పేటువంటి కొన్ని కార్యాలకి మనం అనుమతి ఇవ్వకపోతే ప్రభు అప్పుడు మనల్ని అనుమతించకుండా మనకి జరగాల్సినటువంటి గొప్ప ప్రణాళికలు, తర్వాత జరిగేటువంటి గొప్ప ప్రణాళికల్ని దేవుడు ఆపేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సారా అంగీకరించదు. ఒకవేళ దేవుడు మనకి అలాంటి పరిస్థితిని ముందు పెడితే మనం అంగీకరించగలమా? మన వల్ల అది జరగడానికి అవుతుందా? కాబట్టి ఒకసారి మనం దీన్ని గ్రహించుకోవాలి. ఇక చివరిగా ఒకరి గురించి నేను చెప్తాను. చూడండి, హన్నా కూడా సేమ్ ఒకే సమర్పణ చేసింది. ఒకవేళ నువ్వు గనక నాకు బిడ్డను కలిగజేస్తే ఆ వీరి వలే కాకుండా వారికి యాజకత్వం ఏంటో, నేను యాజకుని ధర్మం ఏంటో నేను తెలియజేస్తానని మనసులో అనుకుందేమో మరి. హల్లెలూయా. తన మీద క్షౌరపు కత్తిని రానియను, నాజీరు వ్రతాన్ని నేను చేయనిస్తాను అని చెప్పి హన్నా చెప్పింది. హన్నాకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? దేవుడు నీకు కుమారుణ్ణి దయచేస్తానన్నాడు. తనకి వాగ్దానం కలిగింది. ఏమైంది? వాగ్దాన ఫలం వచ్చేసింది. కుమారుడు కలిగిన తర్వాత కూడా సమర్పించుకునేటువంటి అవసరం ఏమైనా ఉంటుందా? కానీ హన్నా మాత్రం ఏం చేసింది? నాకు కుమారుడు కలిగింది కదా, కుమారుడు వచ్చాడు కదా, సర్లే ఇక చాలు, దేవుని సన్నిధిలో నేను ఎందుకు పట్టాలి? లేక పుట్టాడు వాడు. ఏం చేశాడు? లేక నాకు పుట్టినటువంటి కుమారుడు వాడు. తనను తీసుకుని వెళ్ళి ఇక నాకు పుట్టేశాడు కదా, దేవుడు వాగ్దానం చేశాడు, వచ్చేసింది. అంతవరకే అని అనుకోలేదు. కానీ తన సమర్పణను బాధ్యతగా నిర్వర్తించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత ఆ యొక్క దేవుడు మాత్రం హోప్ని ఫినెహాసులకి భిన్నంగా ఈ యొక్క సమూయేల్ని ఈ యొక్క హన్నా ద్వారా సమూయేల్ని దేవుడు పెంచడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సంవత్సరాల నుంచి రానటువంటి ప్రత్యక్షత సమూయేలు ద్వారా మరలా మొదలయ్యింది. ఎప్పుడైతే అలా లోబడిందో దేవుడు ఆ యొక్క హన్నాకి మరలా గర్భం తెరిచాడు. 7 కుమార్తెల్ని కన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి గణపరచాలి. వాగ్దాన ఫలం పొందాక కూడా మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుడు చెప్పింది లోబడేలాగా మనం నిలవబడగలిగితే ప్రభు ఇస్సాకుని బలి ఇచ్చే ముందుగా దేవుడు ఆపినట్లుగా గొప్ప కార్యం చేస్తాడు. దాని తర్వాత హన్నా యొక్క కుమారుని ఇచ్చేసిన తర్వాత కూడా ఆమె గర్భాన్ని 7 సార్లు తెరిచినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆటో రాజా అనేటువంటి ఒక ఆయన బెంగళూరులో ఉన్నాడు. ఆయన చల్లరగా ఆయన తిరిగిన తర్వాత ఒకరోజు ఆయన ఎవరినో ఏదో చేశాడని చెప్పి ఆయన జైల్లో పెట్టారు. జైల్లో దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. మారు మనస్సు పొందాడు. ఎవరో ఒక ఆయన వచ్చి సువార్త చెప్తే మారు మనస్సు పొందిన తర్వాత నేను బయటకు వెళ్ళి అందరికీ నేను సేవ చేస్తానని చెప్పి ఎక్కడైతే అడుక్కున్న వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే
కురుపులతో ఉంటున్నటువంటి రోడ్డు మీద పడిపోయిన వారు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక అనాథాశ్రమం కట్టి అందులో వాళ్ళందరినీ ఉంచాడు. ఉంచిన తర్వాత వారందరికీ జీవనోపాధిని, అలాగే వారికి జీవనాన్ని, ఆహారాన్ని అన్నిటినీ పెట్టి సమకూర్చాడు. హల్లెలూయా. ఇది నేషనల్ మీడియా గమనించిన తర్వాత ఆయనకి నేషనల్ అవార్డుని ఇచ్చింది. ప్రధానమంత్రి ఆ యొక్క అవార్డుని ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఆటో రాజా ఆ యొక్క స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన పలికినటువంటి ఒకే మాట ఏంటో తెలుసా? ఇది నా వల్ల జరగలేదు, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, నేను ఇతరులను ప్రేమిస్తున్నాను, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ అనేటువంటి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆ ఒక్క మాట చేత మరి నేను కూడా ఇతరులను ప్రేమించాను, ఇది నా వల్ల కాలేదు, ఇది దేవుడే చేశాడని చెప్పి తన విషయాన్ని తాను చేసినటువంటి దానంతటిని ముందు కనపరుచుకోకుండా దేవుని కనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా అని ప్రభు నీ విషయంలో కూడా రోషం కలిగి చెప్పాలి అని అంటే నువ్వు దేవునికి లోబడతావన్న నమ్మకం దేవునికి కనిపించాలి. నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మావన్నటువంటి గౌరవాన్ని దేవునికి కనిపించాలి. తర్వాత నిర్ణయకాలం వచ్చేదాకా కూడా నువ్వు వేచి ఉంటావని దేవునికి కనిపించాలి. దాని తర్వాత ఆ యొక్క వాగ్దానం ఫలం పొందాక కూడా నువ్వు దేవునికి లోబడతావని ప్రభు ఆ యొక్క రొమ్ము చేర్చుకొని ప్రభు చెప్పేంతగా నీ కొరకు అనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేవి జరగకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ప్రభు అంటాడు, నీ విషయంలో నాకు రోషం ఉంది, కానీ రోషం చూపించేంత అంత గ్రహింపు కానీ, నువ్వు నా మీద ప్రేమను కానీ, నా యొక్క ప్రణాళిక మీద నీకు ఆశ కానీ ఆసక్తి కానీ లేదు కనుక నీకు రావాల్సినటువంటి ప్రణాళిక నేను ఆపేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు యొక్క రాజ్యం సదాకాలము నిలప తలిచినని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు అది ఇక నీకు అది రాదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇక సౌలు దాని నుంచి కొట్టివేయబడ్డాడు కనుక ఇక అటువంటి కృప మరి మనం తెలుసుకొని అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాము. ఏదైనా నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు, నా జీవితములో నీవే చేయగలవు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అవును ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు, మాకు దొరికావు నాయన. నువ్వేం మాట ఇచ్చినా అది చేయగలిగిన దేవుడు అని కేవలం సారా జీవితంలో, అబ్రహాం జీవితంలో మాత్రమే కాకుండా ఇక్కడ చేరిన మా జీవితాల్లో కూడా అనేక సార్లు నువ్వు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చినందుకు వందనాలు ప్రభువా. మాకు మానవులకు అసాధ్యములు దేవా, దాన్ని బట్టి నీకు కృతజ్ఞత కలిగిన వారంగా మా జీవితాంతము నీ పాదాల చెంత నీకు రుణస్థులుగా ఉండడానికి మమ్మలను మీరు నిలువబెట్టండి ప్రభువా. ఏనాడు మేము అతిశయించుకోకుండా, ఏనాడు మేము గర్వపడకుండా, వాగ్దానాన్ని బట్టి ఇంకా వాగ్దానం పట్టుకొని, వాగ్దానం ఇచ్చిన మిమ్మల్ని విడిచిపెట్టి ఆ ఆశీర్వాదాలు పట్టుకొని వేగిరపడి వారంగా మేము వండుకోండిగా ప్రభువా. గొప్ప దేవుడు ప్రభువా. పనికి మాలిన వంటి వారము, అయోగ్యులము, పెట్ట కుప్పల మీద ఉండవలసిన వారు, మాతో మాట్లాడడానికి మనుషులు ఇష్టపడట్లేదు, మా బంధువులు ఇష్టపడట్లేదు, కానీ నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు ఇష్టపడి మమ్మల్ని నిలవబెట్టిన తర్వాత మేము మాది అనుకొని తిరుగుతున్న సమయంలో ప్రభువా నీకెంతగానో కోపం కలిగిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఎప్పుడు నీ మాటను మేము నిర్లక్ష్యం చేసేవారుగా మేము ఉండనియొద్దు ప్రభువా. నువ్వు చెబితే ఏదైనా చేయగలవని నమ్మి ప్రభువా, ఇగో మానవ మాత్రముగా కొంత అవిశ్వాసం కలగవచ్చు, కానీ నీపై అపనమ్మకము ఏనాడికి లేకుండా సహాయం తెచ్చేది. నీ మాటను గౌరవించే వారముగా మేము ఉందుముగాక కృప చేయించండి ప్రభువా. వాక్యం ఇచ్చిన బిడ్డను మీరు దీవించండి.
దేవా, ప్రతి చోట మేము వేచి ఉంటాం, కానీ నీ దగ్గరికి వచ్చి మాత్రం వెంటనే కార్యం జరిగిపోవాలని ఆశపడే వారం ప్రభువా. క్షమించండి, బలపరచండి, నీ దివ్యమైన మాటలు మా జీవితాల్లో ఫలింపజేయమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇక ఏ మనసుల్లో అనుకుంటున్నారో ఇది అసాధ్యం 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 అనుకుంటున్నారో, మీరు మాట ఇచ్చినందుకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు, అది మాకు అసాధ్యము. దేవా, ప్రతి వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. దేవా, అంత మాత్రమే కాకుండా ఒక తీవ్రమైన సమర్పణ, మునుపటి చేసిన ఆ యొక్క తప్పులు మరలా చేయకుండా దేవా నాయన, మునుపటి ప్రవర్తించిన రీతిలో మరలా మేము ప్రవర్తించమని ప్రతి వారు నీ దగ్గర మాట తీసుకోవడానికి సహాయం దయచేయండి, కృప చూపించండి. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం అనుగ్రహించండి. మరొకసారి వినయ్ బాబుని మీరు దర్శించండి, మోజస్ని మీరు దర్శించండి ప్రభు. ఆయన మోజస్ని మీరు ముట్టి స్వస్థపరచండి. ఇక్కడ ఉంటున్న అనేకమైన బిడ్డలు బలహీనతల చేత ఉంటున్నారు, వారందరినీ మీరు ముట్టండి. కిరణ్మయ్య డాక్టర్ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. ఇక కారుణ్యాన్ని ఆయన నీకు మా మధ్యలోనికి పోయిన వారం తీసుకుని వచ్చారు, ఆ బిడ్డను అద్భుతంగా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నీ సాక్షులుగా వీరందరినీ నిలవబెట్టండి ప్రభు. కుమారిని తల్లిని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. యేసు నామములు విడుదల కలుగును గాక. అంధకార చీకటి దురాత్మ సమూహాలు యేసు నామములు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కృప చూపించండి ప్రభు. సాధారణమైన బిడ్డగా దేవా నాయన, నీ పాటలు పాడేదిగా, నీ సాక్ష్యం చెప్పేదిగా దేవా నాయన, సేనా దయ్యములు పెట్టినవాడు 10 పట్టణాల్లో నిన్ను ప్రకటించినట్లుగా ఈ బిడ్డలు ప్రకటించుదురుగాక. కృప చూపించండి, బలపరచి నడిపించమని, సహాయం దయచేయమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెను. అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ చేరిన మనకును సమస్త పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.